జీవుడు ఈ కర్మబంధం అనేటువంటి జబ్బు నుంచి బయటపడడానికి వేదోక్త కర్మని తగినంత చెయ్యడం అనే విషయాన్ని తీసుకోవడం ద్వారా ఈ కర్మబంధం అనే జబ్బు నుంచి బయటపడతాడు. ఎంత చక్కగా చెప్పారు. కానీ విషం కూడా తగిన పాలల్లో తీసుకుంటే రోగం కుదిరినట్లుగా ఇది చాలా ముఖ్యమైనది సుమా. అందుకే విహిత కర్మ అనుష్ఠానం చేసి తీరాలి. ఇది మాత్రం గట్టిగా చెప్పాడు. విద్యుక్త కర్మ చేసి తీరవలసిందే. శాస్త్ర విహితమైన కర్మ అనుష్ఠానం ద్వారానే అతడు రుణ విముక్తుడవుతాడు, పాప విమోచనుడు అవుతున్నాడు సుమా. అందుకే అవిద్యారూపమైన విహిత కర్మని చెయ్యు. అది చెప్తున్నాడు. అంటే నువ్వు కామ్యాది కర్మల్ని విడిచిపెట్టు, కానీ విద్యుక్తమైన నిత్యనైమితి కర్మలను మాత్రం విడిచిపెట్టకు. అందుకు నువ్వు ఇప్పుడు దారని స్వీకరించి, ఇక్కడ భార్యా స్వీకరణంతో గృహస్థాశ్రమం స్వీకరించి ధర్మాన్ని అనుష్ఠించు. కానీ గృహస్థాశ్రమం ఒక్కటే పంచయజ్ఞాలు ఆచరించడానికి యోగ్యమైనది. బ్రహ్మచారి అనేక యజ్ఞములు చేయలేడు, వాడు పితృయజ్ఞం చేయడానికి అర్హత లేదు కదండి, గృహస్థుకున్నది అది. అలాగే కొన్ని యాగములు అగ్నిహోత్రం రగల్చడానికి బ్రహ్మచారికి అర్హత లేదు. ఏదో వాడికి చేయవలసిన కొన్ని అగ్నికర్మలు తప్ప అన్నిటికీ అర్హత లేదు వాడికి. కనుకనే గృహస్థాశ్రమ స్వీకారం వల్ల పంచ రుణముల నుంచి విముక్తుడై జీవుడు ధన్యుడవుతున్నాడు. కనుక పంచయజ్ఞోచితమైన దాన్ని గృహస్థాశ్రమాన్ని స్వీకరించు అంటే అప్పుడు అన్నాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది, కానీ ఇన్నాళ్ళు నేను వేదాంతంలో ఉన్నాను ఏవీ చేయలేదే. అలాగని ఎర్రబట్టలు కట్టుకుని నేను సన్యాసిని కాలేదు, కానీ జ్ఞానతః నేను ఒక విధంగా సన్యాసిని అయిపోయినట్టే. ఇప్పుడు నేను మళ్ళీ వివాహం చేసుకోవాలంటే వయస్సు పెద్దదైపోయింది, పైగా ఇప్పుడు నాకు ఎవడు పిల్లనిస్తాడు అన్నాడు. దానితో వాళ్ళు అన్నారట, ఆ ప్రయత్నం నువ్వు చేయాలి. ఇప్పుడు మేమే వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి నీకు ఇప్పుడు ఇచ్చేది ఏంటుంది, ప్రయత్నం చేసి గృహస్థాశ్రమం స్వీకరించు అని చెప్పాడు. అతను పితరుల మాటకి చాలా స్వీకరించి బయలుదేరేట సరి అయిన కన్య కోసం. ఎక్కడా దొరకలేదు, ఎందుకంటే అన్నీ కలిసి వస్తే కానీ దొరకదు. కొందరు చేసుకోవాలని భీష్మించుకున్నా దొరుకుతారు వెంటనే, కొందరు చేసుకోవాలని తపరపడినా దొరకరు. ఏం చేస్తాం? కనుక దారా పరిగ్రహణం కోసమని అతడు ఎంత ప్రయత్నించినా దొరకలేదట. ఆఖరికి ఒక అరణ్యంలో కూర్చుని చింతన చేస్తున్నాడు. నేనేం చేస్తాను ఇప్పుడు? నా పితృగణాలని నా అభ్యుదయం కోసం వాళ్ళు చెప్పిన మాట నేను ఎలా పాటిస్తానని దుఃఖం ఏర్పడిందిట. అప్పుడు నిర్ణయించుకున్నాడు. తాను వెంటనే తనకు కారణమైన బ్రహ్మదేవుడిని కూడా తలంచుకున్నాడు. బ్రహ్మదేవుడిని ఒకసారి స్మరించుకున్నాడు. ఆయన ప్రజాపతి అన్నప్పుడు ప్రజ అంటే సంతానం, సత్సంతానాన్ని కని సత్సంతానం వల్ల వంశవృద్ధి జగద్వృద్ధి కలిగించవలసిన వాళ్ళలో నువ్వు ఒకటి. కనుక ప్రజాపతి అయిన నువ్వు సత్సంతానం పొందాలి గనక సద్భార్యను గ్రహించాలి. ఇది నియమం నాయన. అందుకు నీకు విధింపబడ్డది చేయడం కోసమే నీ పితరులు ఈ పని చేశారు అంటే అది నాకు అంగీకరిస్తున్నాను. నువ్వు కూడా దాన్నే నాకు ఇప్పుడు ఆదేశించావు. అయితే నేనిప్పుడు దానికి గాను ఏం చేయాలి? నాకు సరియైన భార్య లభించాలంటే ఏం చేయాలి? సరియైన భార్య సరియైన సంతానం కలగాలంటే పితృదేవతల అనుగ్రహం ఉండాలి. మళ్ళీ చెప్పాడు బ్రహ్మదేవుడు ఇక్కడ. పితృదేవతలు నిన్ను ఆదేశించారు, ఇప్పుడు వారి అనుగ్రహం కోసం నువ్వు తప్పించాలి. నీ మీద వాళ్ళకి ఏదో దయ పుట్టింది కనుక చెడిపోకుండా చెప్పారు. ఆ దయను నువ్వు సంపూర్ణంగా పొందడానికి నువ్వేం సాధన చేసావు చెయ్యి ఇప్పుడు అని చెప్పగానే ఆయన ఒక నదీ తీరానికి చేరుకొని పితృదేవతలను ఉద్దేశించి తర్పణలిచ్చి ఆ తీరంలో కూర్చొని పితృదేవతలను ఉద్దేశించి స్తోత్రం చేస్తున్నాడు. ఇక్కడ పితృదేవతలను ఉద్దేశించి రుచి ప్రజాపతి చేసిన స్తోత్రములు. చాలా అద్భుతమైన స్తోత్రం ఇది. ఈ స్తోత్రానికి విశేష ఫలాన్ని చెప్పారు. ఈ స్తోత్రం శ్రవణ మాత్రం చేత వారి పితరులు సంతోషిస్తారట. అందుకని పితృపూజ పితృయజ్ఞం అంటే చాలా అశుచి కదండి అనుకోవద్దు, చాలా తప్పు మాట. అసలు నిత్యము పితృతర్పణం చేయాలి. ఏది తల్లిదండ్రులు బ్రతుకున్నవాడు కూడా పితృతర్పణ చేస్తాడు. అంటే వాళ్ళ తండ్రికి తర్పణ ఇవ్వడు, అంతవరకు గడిచిన వాళ్ళందరికీ తర్పణలు ఇవ్వాలి. పితృతర్పణతో పూజింపబడేవారు ఎవరు చెప్పండి? పితృదేవతలు. నీ తండ్రి నీ తాత అని మాత్రమే కాదు, పితృదేవతలు అని ఒక వ్యవస్థ ఉంది. ఆ మాటకు వస్తే రుచి ప్రజాపతి, ఆయనకి పితరులు ఎవరండి? బ్రహ్మ తర్వాత వచ్చేసిన వాళ్ళే వీళ్ళందరూ. ఆయనకి పితరులు ఎవరు అంటే పితృగణం అని ఒక వ్యవస్థ ఉంది, పితృదేవతా వ్యవస్థ. దేవతా వ్యవస్థలో మనకి ఇంద్రాది దిక్పాలక వ్యవస్థ ఇవి ఒకవైపు ఉంటే పితృదేవతా వ్యవస్థ మరొకటి ఉన్నది. మీకు దేవతా వ్యవస్థ గురించి బాగా తెలియాలి అంటే ఒక్కసారి ఆదిత్య ఉదయం చదువుకోండి. ఎందుకంటే తేలిగ్గా దొరికిపోయింది కనుక అది మామూలే అనుకుంటాం మనం, కానీ అందులో దేవతల వ్యవస్థ అంతా స్పష్టంగా రాశాడు. మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో యపాంపతి పితరో వసవస్సాధ్యాయశ్వినో మనుతో మనుగు వాయుర్వన్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర. ఎక్కడి వరకు దేవతా వ్యవస్థను చూపిస్తున్నాడు.
ఇది తెలుసుకోవాలి. ఈ విశ్వం ఎవరెవరి వల్ల నడుస్తోంది అనే జ్ఞానం మన వైదిక సనాతన భారతీయ మతంలో మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి. ఎవరి వల్ల నడుస్తోంది విశ్వం? దేవతా వ్యవస్థ, పితృదేవతా వ్యవస్థ వీళ్ళ వల్ల నడుస్తుంది. మామూలు ఒక ఆఫీసు నడవడానికి బోల్డ్ అంత స్టాఫ్ అవసరమే. ఈ ప్రపంచం అనే ఆఫీసు నడవడానికి ఎంత స్టాఫ్ ఉన్నారో గుర్తుపెట్టుకోండి. పరమేశ్వరుడు అనే బాసు ఎంతమందిని తన శక్తులను ఎక్కడెక్కడ అపాయింట్ చేశాడో తెలుసుకుంటే వాళ్ళందరూ అనుగ్రహం మనకు కావాలి. ఈ పితృదేవతా వ్యవస్థే సంతాన వృద్ధి, వంశవృద్ధి, ఏ జీవికి ఏ ఉపాధి ఇవ్వాలి అనేది చూసుకునే డిపార్ట్మెంట్ వీళ్ళు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ పితృదేవతల ఆరాధన చాలా ముఖ్యం ప్రతివాడికి. ఎందుకంటే ఉపాధి లేనిది ఏదీ చేయలు. బ్రహ్మజ్ఞానమైన ఈ ఉపాధితోనే సంపాదించాలి. చతుర్విధ పురుషార్థాలు ఈ ఉపాధితోనే సంపాదించాలి. ధర్మ, అర్థ, కామ, మోక్షములు 4 ఈ ఉపాధితోనే సంపాదించాలి. ఉపాధి అనేది ఏ జీవికి ఇచ్చినా పితృదేవతలే ఇస్తారు. అయితే ఈ పితృదేవతలు నీ తండ్రి తాతల్ని స్మరించి ఆరాధిస్తేనే సంతృప్తి చెందుతారు. ఇదొకటి ఉన్నది. నీ తండ్రి తాతల్ని ఆరాధించితే వీళ్ళు సంతోషపడతారట. సంతోషపడి ఏం చేస్తారంటే నీ తండ్రి తాతలు మరణించిన తర్వాత ఏ లోకాల్లో ఉన్నా, ఏ దేహాలతో ఉన్నా వారికి వీళ్ళు సద్గతులు కలిగిస్తారు నువ్వు చేసిన కర్మ బట్టి. కనుక నీ తండ్రులు, తాతలు, తల్లులు వీళ్ళకి సద్గతి కలగాలని నువ్వు పూజించడం చేత ఈ పితృదేవతలు సంతోషించి నీ యొక్క తండ్రి తాతలకి, తల్లికి, ఇత్యాదులందరికీ సద్గతిని ఇస్తున్నారు. చూసారా? కనుకనే మనం మన తండ్రి తాతల్ని ఈ పితృగణముతో కలిపి ఆరాధన చేయడం వల్ల వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇది మనకి పితృదేవతా వ్యవస్థలో ఉన్నది. కనుక పితృదేవతలు అంటే మన తండ్రి, మన తాత అని మాత్రమే కాదు, కాదని కూడా కాదు. ఎందువల్ల అన్నానో తేటపడింది కదా.